హాయ్ అండి, రేణుక వంటలకి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చాను. సాఫ్ట్గా జ్యూసీగా ఉండే మిల్క్ కేక్స్ అండి. సో మీకు ఇది చూస్తే గులాబ్ జామ్ టెక్స్చర్ వస్తుంది, స్పాంజీనెస్ కానీ ఆ జ్యూసీనెస్ కానీ. సో వీటిని చేయడం చాలా ఈజీ అనమాట. దీనికోసం ఒక కప్పు మిల్క్ పౌడర్, అదే కప్పుతో కప్పున్నర మైదా, చిటికెడు ఉప్పు, అర స్పూన్ వంట సోడా వేసి ఫస్ట్ వీటన్నిటిని బాగా కలపండి. ఆ తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసి ఈ నెయ్యి పిండిలో ఉండలు లేకుండా బాగా పిసుకుతూ కలపాలి. ఈ మిక్చర్ మొత్తం కూడా ఇలా తయారవుతుంది. దీనిలో తగినన్ని పాలు పోసుకుంటూ పిండి మెత్తగా కలుపుకోండి, గట్టిగా కాకుండా. సో ఇది మనకి కలిపినప్పుడు ఇలా స్టిక్కీగా అనిపిస్తుంది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని మళ్ళీ కలిపినట్లయితే ఈ చేతికి అంటుకోకుండా పిండి బాగా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ విధంగా పిండి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కనుంచండి, నానుతుంది. ఈలోపు మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. షుగర్ సిరప్ వచ్చేసి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో 1 కప్పు షుగరు, కప్పున్నర నీళ్లు పోయండి, చాలు, సరిపోతుందన్నమాట. షుగర్ సిరప్ ఎక్కువ అవ్వకుండా. ఈ సాస్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా కరిగిపోతుంది. ఇలా చూడండి, షుగర్ కరిగిన తర్వాత ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోండి, చాలు, మనకు షుగర్ సిరప్ రెడీ అవుతుంది. మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం ఇలా కొంచెం సాఫ్రాన్ వేసాను, అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసాను, అలాగే దీనిలో సాఫ్రాన్ ఫుడ్ కలర్ కూడా నేను వేసానండి. సో ఇంకొంచెం బాగా కలర్ వస్తుందని చెప్పేసి. కలర్ వచ్చేసి మీ ఇష్టం అనమాట. ఇక్కడ మనకి షుగర్ సిరప్ గులాబ్ జామ్ పాకంలాగా కొంచెం స్టిక్కీగా ఉంటే చాలు అనమాట. ఇక స్టవ్ ఆపేసి దాన్ని పక్కన ఉంచండి. చూడండి, 10 నిమిషాలకి మనకి ఇక్కడ పిండి కూడా నానింది. ఈ పిండి ముద్ద మొత్తాన్ని కూడా ఇలా పీట మీద వేసి ఇలా రోల్ చేయాలి. 1/2 ఇంచ్ మందం ఉండేటట్లుగా చూసుకొని ఈవెన్గా రోల్ చేసుకోండి. దీన్ని సాధ్యమైనంత వరకు పలకగా రోల్ చేసుకుంటే మనకి ఎక్కడ వేస్ట్ అనేది అవ్వకుండా ఉంటుంది. చూడండి, 1/2 ఇంచ్ మందం తర్వాత ఇలా చాకుతో ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా కట్ చేశాను, మీ ఇష్టము, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని ఇలా ఒక గిన్నెలో వేయండి, అతుక్కోవన్నమాట. వీటిని డీప్ ఫ్రై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ఓవర్ హీట్గా ఉండకూడదు అనమాట. ఇలా కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం తీసుకున్న కడాయికి సరిపడా ఈ ముక్కల్ని వేసి మనం వెంటనే కదపకుండా ఇలా కడాయిని కదుపుతూ ఉంటేనే అవి ఫ్రై అయ్యి వెంటనే పైకి తేలుతాయి. ఆ తర్వాత తిరగతిప్పుకుంటూ 2 వైపులా మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేటట్లుగా చక్కగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఓవర్ హీట్గా ఉండకూడదు, అలాగే సెగ కూడా ఎక్కువగా ఉండకూడదు అనమాట. అలా చూసుకోండి, లేదంటే లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. ఇలా తక్కువ హీట్లో వేసి మీడియం హీట్లో ఫ్రై చేసుకుంటే గుల్లబారినట్లుగా అయ్యి ఆ లోపలంతా కూడా స్పాంజీనెస్ వస్తుంది. అప్పుడే పాకాన్ని బాగా పీల్చుకుంటుంది, జ్యూసీగా సాఫ్ట్గా రెడీ అవుతాయి. సో చూడండి, ఇలా నేను 2 బ్యాచ్లుగా ఫ్రై చేశాను అనమాట. వీటన్నిటిని కూడా ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న ఒక ట్రేలో వేసుకోండి. చూడండి, ఇలాగా నేను పాకం వేయక ముందు చూపిస్తున్నాను. కట్ చేసి లోపల ఎంత స్పాంజీనెస్ వచ్చిందో. వీటిని ఫ్రై చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. లోపల పిండి లేకుండా అంతా కూడా స్పాంజీగా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకాన్ని పోయాలి. పాకం కనుక కొంచెం చల్లారినట్లుంటే వేడి పెట్టండి. గోరువెచ్చగా ఉన్న పాకాన్ని ఈ ట్రేలో పోసేసి 2-3 గంటల సేపు అలా వదిలేయండి. జ్యూస్ అంతా కూడా పీల్చేసుకుంటాయి. సో సాఫ్ట్గా జ్యూసీగా రెడీ అవుతాయి. చూడండి, నేను ఆల్రెడీ ఇందులోంచి కొన్ని అయితే తీసేసి తినేసామంటే జ్యూస్ పీల్చిందా లేదా అని చెక్ చేసేటప్పుడే చాలా తిన్నామన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి. తయారు చేసుకున్న తర్వాత ఆగలేము. ఇంకొకటి ఫ్రెండ్స్, వీటిని మనం పాకం వేయకముందు తిన్నా కూడా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మిల్క్ పౌడర్లో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి లైట్ స్వీట్తో టీ టైం స్నాక్గా కూడా మనం తయారు చేసుకొని తినొచ్చు. చూడండి, ఇలా 3 గంటల తర్వాత అయితే బాగా జ్యూసీగా తయారయ్యాయి. వీటిని సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ కావాల్సిన పీసెస్ వేసుకొని కొంచెం పాకం వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటే మిల్క్ కేక్స్ రెడీ. చూసారా, పీస్ ఎంత సాఫ్ట్గా ఉందో, జ్యూసీగా ఉందో. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.